రియల్టర్స్ గ్రోత్ కాన్క్లేవ్ వేదికపై ప్రసంగించడానికి రియల్ వర్సిటీ సగర్వంగా ఆహ్వానిస్తూ లెట్స్ వెల్కమ్ డాక్టర్ మాసానిపల్లి పెరమాంగ్లు గారు. మొదలెడదామా? రియల్టర్స్ గ్రోత్ కాన్క్లేవ్ 2026 ఇది మన పండగ. చాలా మంచి పొజిషన్లో ఉండాలి, చాలా గొప్పగా బ్రతకాలని ప్రతి ఒక్కరికి ఉంది. ఎవ్రీథింగ్ యూ హ్యావ్, ప్రతి ఒక్కటి నీ చేతిలోనే ఉంది, నీ మదిలోనే ఉంది. నీ మదిలో నువ్వు ఏది తలిస్తే, ఏది ఆచరిస్తే అదే అవుతావు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇది నీ దగ్గర మారిపోవాలంతే. మీ తాత ముత్తాతకి రిచెస్ట్ పర్సన్ పోయే అవకాశాలు లేవు, కానీ వాళ్ళకు వెళ్ళాలని మాత్రం ఉంది. కావాలని కనుక్కోండి. బిఫోర్ బికమింగ్ కరోడపతి బిహేవ్ లైక్ ఏ కరోడపతి. ఆగే సోంచో పీछे మత్ సోంచో. పెయిన్ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది, దాహం వేస్తుంది, కాళ్ళు వస్తున్నాయి, ఎవ్రీథింగ్ ఓకే, కుచ్ భీ హో జాయే, పీछे హట్నా నయ్యే. వెనక్కి తిరిగి వెళ్ళావంటే ముందుకు వెళ్ళలేవు ఇంకా, అంతే. ఏ ఇండస్ట్రీలో ఉంటే ధనవంతులుగా మారొచ్చు అనేది చాలా ఇంపార్టెంట్. అమ్మే వాళ్ళకి కానీ, కొనే వాళ్ళకి కానీ, గవర్నమెంట్ కానీ ఎవ్వరికి కూడా లాస్ లేనటువంటి ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. షురూ అవ్వాలంటే, ఉదయించాలంటే రియల్ ఎస్టేట్ అని గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్ 2040 ఫార్మాకి సంబంధించి 19,333 ఏకర్స్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి, నెక్స్ట్ రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టూరిజం, హాస్పిటాలిటీ, ఎడ్యుకేషన్ స్కిల్స్, ఇవన్నీ కూడా 2040 గ్రోత్కి మనం ఎక్కడికో తీసుకెళ్తాయి. మనం ఇందులో ఎంతవరకు సంపాదించుకోవచ్చు పెరమల్ గారని ఎవరైనా అడిగితే నేను గట్టిగా చెప్పే సమాధానం ఆకాశమే నీ హద్దు. 2040 కల్లా బిలియనర్ అయ్యే అవకాశాలు దీంట్లో పుష్కలంగా ఉన్నాయి. అంటే చాలా మంది అంటారు డబ్బు 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 ఏనా అంటే డబ్బే. ప్రేమించడానికి డబ్బు అక్కర్లేదు, కానీ ప్రేమను చూపించడానికి మాత్రం డబ్బు కావాలి. If you want to show your love on your mother, on your wife, on children, you need a money, sir. నేను పోగొట్టుకున్నాను మా అమ్మని డబ్బు లేకపోవడం వల్ల. మా అమ్మగారు చనిపోతున్న సమయంలో చాలామందిని డబ్బులు అడిగాను. ప్రాబబ్లీ నాకున్న శాలరీ అప్పుడు 6,800 7,000 ఏమో. నాకు సంబంధించిన వాళ్ళు ఎలా ఉంటారు, నాకు తగ్గట్టుగానే ఉంటారు. అప్పుడు ఎంత కావాలి, 7 lakhs అంటే పెద్ద అమౌంట్. అప్పుడు కొందరు ఇవ్వాలని ఉన్నా ఇవ్వలేకపోయారు, ఎందుకు, డబ్బు లేకపోవడం వల్ల. 14 days ఆమె చూసి 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 నాకు దాదాపుగా 1,40,000 ఏమో పోగైందండి, చనిపోయింది ఆమె. సో ఇప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను, ఇప్పుడు ఉంటే బాగుంటుండే అని అనిపిస్తుంది నాకు లోపల, ఎక్కడో బాగా కొడుతుంది అనమాట. అంటే ఆమె ఎప్పుడు చెప్తుండే అనమాట, మనం మంచి పొజిషన్కి రావాలి నాన్న అని. వచ్చాం కానీ తను ఈరోజు లేదు, నాతో లేదు. ఓన్లీ మనీ లేకపోవడం వల్ల మాత్రమే. మనం బతుకుతుంది ఎవరి కోసం అండి? ఓన్లీ ఫ్యామిలీ, అమ్మ నాన్న భార్య పిల్లలు అక్క చెల్లి, వీళ్ళ కోసమే. మా ఓడు నాకున్నాడనే ధైర్యం నువ్వు ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. నీ లక్ష్యం వైపు వెళుతున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు సహకరించకపోయినా పర్వాలేదు, అడ్జస్ట్ చేసుకొని లక్ష్యాన్ని మాత్రమే చూడాలి. ఎవరైతే కాంక్షతో ఉంటారో, ఎవరైతే ధైర్యంగా ఉంటారో, ఎవరైతే కాన్ఫిడెంట్గా ఉంటారో, ఎవరైతే చిరునవ్వుతో ఉంటారో, ఎన్ని సమస్యలు ఉన్నా సరే నీ లోపలే తప్ప నీ ముఖ కదలికల్లో కనబడొద్దు. అలాంటి వారు చాలా దూరం వరకు వెళ్తారు. ఎంత దూరం అంటే అంతు లేనంత దూరం. 84 లక్షల ప్రాణుల్లో ఒక్క మనిషికి మాత్రమే సంపాదించేటువంటి అవకాశం ఇచ్చాడు భగవంతుడు. మిగతా ఏ జీవికి డబ్బు అక్కర్లా. ₹5,420 నా ఫస్ట్ కమిషన్ ఒక ప్లాట్కి. సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అంత పైకి వెళ్ళానంటే నేను వెళ్ళలేదు, రియల్ ఎస్టేట్ తీసుకెళ్ళింది అక్కడికి.
నీ రేపటి కోసం మదర్ కుటుంబాల్లో పుట్టిన నీ ప్రయాణం రియల్ ఎస్టేట్ వ్యాపార సామ్రాజ్యంలో అంచెలంచెలుగా ఎదుగుతూ నీకంటూ ప్రత్యేకమైన పేజీ ఉండేలాగా నీ జీవన ప్రయాణం సాగాలి. అలు పెరుగని బాటసారిలా నీ ఉనికిని ఈ రియల్ ఎస్టేట్ ప్రపంచానికి పరిచయం చెయ్యాలి. అంతేకాదు 2040 నాటికల్లా బిలియనర్ అవ్వాలనే దృఢ సంకల్పంతో నీ పనిని మొదలుపెట్టు. విజయం సాధించే వరకు పట్టు వదలకు. దిస్ ఇస్ డాక్టర్ పెరమాన్లు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.